హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్స్ డైలీ ట్రేడింగ్ చేస్తున్నా వాళ్ళకి మన ఛానల్ షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే మన ఛానల్లో మనం యూజ్ చేసే స్ట్రాటజీస్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేలా వర్కౌట్ అవుతాయి. సో ముందుగా ఈరోజు ట్యూస్డే April 7th నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. మన మార్కెట్స్ ఓపెన్ అవడానికి ముందు మనం గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయని చూసుకుంటాం. యూఎస్ మార్కెట్స్, జపాన్ మార్కెట్స్ ఎక్సెట్రా అన్నీ ఈరోజు అయితే మిక్స్డ్. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో సీజ్ ఫైర్ న్యూస్ అయితే నిన్నటి నుండి సర్క్యులేట్ అవుతుంది, కానీ మనకి అఫీషియల్గా ఏ స్టేట్మెంట్ రాలేదు. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం సీజ్ ఫైర్కి యాక్సెప్ట్ చేయాలి విత్ ఇన్ 48 అవర్స్లో అని చెప్పి వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు. బట్ క్రూడ్ ఆయిల్ మనం చూసినట్లయితే ఇన్ని డేస్లో కంపేర్ చేస్తే ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. నిన్నైతే మార్కెట్ 23,000, నిఫ్టీ చూసుకున్నట్లయితే 23,000 టచ్ అయ్యి అక్కడ నుండి కొంచెం 70 పాయింట్స్ ఫాల్ అయ్యి క్లోజ్ అయింది. మనకి 23,000 బ్రేక్ అయ్యి అబోవ్ వెళ్తే మనం కొంచెం పాజిటివ్గా చూడొచ్చు మార్కెట్స్ని. అలాగే నిన్న మనం క్లియర్గా చెప్పాం, నిన్న మనకి రెసిస్టెన్స్ వచ్చి 22,800. సో ఈరోజు 22,800 బిలోనే మార్కెట్ ఓపెన్ అయింది, డైరెక్ట్ 200 పాయింట్స్ డౌన్లో. సో ముందుగా మనం అయితే మార్కెట్ 23,000 అబోవ్ వెళ్ళదన్నట్టుగా ప్రెసెంట్ 23,000 కాల్స్ సెల్ చేసాం. మీకు తెలుసు కదా, మనం ఫస్ట్ అయితే 1 or 2 రూపీస్ ప్రైస్ ఉన్న స్ట్రైక్స్ బై చేసి 25 to 30 రూపీస్ స్ట్రైక్స్ సెల్ చేస్తాం. ఎందుకంటే మనకి మార్జిన్ బెనిఫిట్ రావడానికి. లేదంటే మనం 1,50,000 పే చేయాలి ఒక లాట్కి. ఇప్పుడు ఏంటంటే 70,000 పే చేస్తే చాలు. సో నిన్న 22,800 అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ యాక్ట్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఈ రోజు కానీ దాన్ని క్రాస్ చేసుకుని పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ అంటే మార్కెట్కి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. 23,000లో ఒక రెసిస్టెన్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇన్ కేసు 22,800 అబౌవ్ 23,000 ఆ మధ్యలో చూసుకున్నట్లయితే మనకి నిన్నటి రెసిస్టెన్స్ ఈరోజు సపోర్ట్ అవుతుంది 22,800. బట్ మార్కెట్స్ అయితే 22,800 బిలోనే ఉన్నాయి. బట్ మనకి కాల్ ప్రీమియమ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి, 23,000 కాల్ 23 రూపీస్ ఉంది. నేను అలాగే పుట్ కూడా అంటే 22,500 చూడండి, మార్కెట్ 22,780 ఉంది. సో అక్కడ నుంచి మనం 250 పాయింట్స్ కిందకి వచ్చి 22,500 పుట్, అలాగే 250 పాయింట్స్ పైకి వెళ్ళి 23,000 కాల్. సో ఈరోజు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి మనకి మార్కెట్ ఏ స్ట్రైక్లో అయితే క్లోజ్ అవుతుందో దాని అబోవ్ స్ట్రైక్స్, బిలో స్ట్రైక్స్ అన్నీ జీరో అయిపోతాయి. ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేసినట్లయితే ఎక్స్పైరీ డే రోజు ఖచ్చితంగా వాళ్ళకి మ్యాక్సిమం లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టైం గడిచే కొద్దీ ప్రీమియమ్స్ డికే ఉంటుంది, ప్రీమియమ్స్ మెల్ట్ అయిపోతుంటాయి. మెల్ట్ అయిపోతుందని మీరు పట్టుకొని అది పెరగాలి అంటే మార్కెట్ అక్కడికి రీచ్ అవ్వలేదు అనుకోండి, మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్స్ అయితే మెల్ట్ అయిపోతాయి. సో దాన్ని మనం ఆప్షన్ సెల్లింగ్తో దాన్ని మనం క్యాష్ చేసుకుంటే అడ్వాంటేజ్ తీసుకుని. సో ముందుగా మన స్టాప్ లాస్ అయితే 23,025 రూపీస్ ఉన్నప్పుడు స్టాప్ లాస్ పెట్టుకున్నాం కదా 10 రూపీస్ పైన, అది హిట్ అయింది. సో ఫ్రెష్గా మళ్ళీ 23,000 నేను 60 రూపీస్. ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేయాలి. నేను 25 రూపీస్ స్ట్రైక్ ఏదైతే నేను 23,000 కాల్ సెల్ చేశానో దానికి స్టాప్ లాస్ పెట్టా 10 రూపీస్ 40 రూపీస్ దగ్గర పెట్టా. దానికి అది 40 రూపీస్ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా 22,500 నేను 18 రూపీస్లో సెల్ చేసింది ఆల్మోస్ట్ 8 రూపీస్కి వచ్చేస్తుంది. అది ఇది 10 పెరిగిందంటే అది ఆల్మోస్ట్ 8 అన్నా తగ్గుతుంది. సో ఆ కాన్సెప్ట్లో చేసి ఆ 40 రూపీస్లో మనం ఎగ్జిట్ అయిపోయాం కదా, ఫ్రెష్గా ఇప్పుడు 58 రూపీస్కి వెళ్ళింది. అది అక్కడ ఒక ఆర్డర్ తీసుకొని ఆ స్ట్రైక్ వదిలేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ 22,800 నిన్నటి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసుకుని పైకి వస్తుంది కాబట్టి చూడండి, నిఫ్టీ 22,800 క్లాస్ అయిపోయింది. సో ఫ్రెష్గా 23,000 కాల్ ఒకటే సెల్ చేసా. బట్ 23,100 అనేది మనకి మంచి ప్రైస్లో ఉంది. ఇప్పుడు చూడండి, 23,100 అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఎంత 27 రూపీస్లో ఉంది. ఈ 59 వరకు వెళ్ళింది కదా 23,000 కాల్, అది ఆల్రెడీ 49కి వచ్చింది, అక్కడ ప్రాఫిట్ బుక్ చేసాం. అలాగే 23,100ది 27-28 రూపీస్లో ఉన్నది ఫుల్గా మనం దాన్ని సెల్ చేసుకున్నాం. మనం అయితే మార్కెట్ని ఈరోజు ఒక బాక్స్ జోన్లో ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. బాక్స్ లెవెల్స్ ఏంటంటే 22,500 పుట్ ప్లస్ 23 or 23,100 కాల్. ఈ రేంజ్లోనే మార్కెట్ ఉండబోతుందని మనం ఆ స్ట్రైక్స్ సెల్ చేస్తున్నాం. సో మార్కెట్ అంటే కంటిన్యూస్గా ఏదో ఒక స్ట్రైక్లోనే క్లోజ్ అవ్వాలి. అది 22,900లో క్లోజ్ అయినా, 22,800లో క్లోజ్ అయినా, 22,700లో క్లోజ్ అయినా, 23,000లో క్లోజ్ అయినా, దానికన్నా పైన ఉన్న స్ట్రైక్స్, దానికన్నా కింద ఉన్న స్ట్రైక్స్ మనకి జీరో అయిపోతాయి.
ప్రీమియమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి మార్కెట్లో ఈ వాలటాలిటీ పెరిగిన కొద్దీ ప్రీమియమ్స్ పెరుగుతున్నాయి. సో ఆప్షన్ సెల్లర్స్కి అది చాలా బెనిఫిట్. మనకి ఏంటంటే మార్కెట్లో మూవ్మెంట్ ఎక్కువ ఉండాలి. మార్కెట్ 500 పాయింట్స్ ఫాల్ అయినా, 800 పాయింట్స్ ఫాల్ అయినా, 100 పాయింట్స్ ఫాల్ అయినా మార్కెట్లో మూవ్మెంట్ ఉందనుకోండి, మనం ప్రీమియమ్స్ కలెక్ట్ చేయొచ్చు. మన కాన్సెప్ట్ అయితే అదే. సో మన ప్రీవియస్ ఎక్స్పైరీ వీడియోస్ కూడా మీరు ఎవరైనా కావాలంటే చూడొచ్చు మనం ఎలా చేస్తున్నామని. నేనైతే ఖచ్చితంగా ఎక్స్పైరీ డే రోజు మ్యాక్సిమం ఆప్షన్ బయింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయను. ఈరోజు కూడా అలా చేయాలనుకోవట్లా. నిన్న మనం ఆల్మోస్ట్ 15,000 ప్రాఫిట్లో క్లోజ్ చేసాం కాబట్టి ఈరోజు కూల్గా ఆప్షన్ సెల్లింగే ప్రీమియమ్స్ డికే అవుతుంటే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 22,468 దగ్గర ఒక లైన్ డ్రా చేశారు కదా, దాని అబౌట్ 22,500. సో మార్కెట్ కరెక్ట్గా సెంటర్లో ఉంది. 23,000కి 22,500కి సెంటర్లో ఉంది మార్కెట్. కావాలంటే ఇక్కడ లెవెల్స్ డ్రా చేస్తాను, ఆగండి. 23,000లో ఒక రెడ్ లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా మార్కెట్ 23,000కి వెళ్ళిపోయింది అనుకోండి, ఒకసారైనా అక్కడ దాన్ని టెస్ట్ చేసుకుని మార్కెట్ కిందకి రావాలి. సడన్గా సీజ్ఫైర్ న్యూస్ కానీ వచ్చి అంతా ఓకే అయిపోయి వారు ఆగిపోతుంది అంటే వెళ్ళొచ్చు. అందుకని మనం స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తున్నాం. కానీ మార్కెట్కి ఆపోజిట్గా వెళ్ళట్లేదు. నేను కొంచెం హై ప్రీమియమ్స్వి కాల్స్ సెల్ చేస్తున్నా, లో ప్రీమియమ్స్వి పుట్స్ సెల్ చేస్తున్నా. సడన్గా మార్కెట్ పడింది అనుకోండి, కాల్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని పుట్స్లో పొజిషన్ షిఫ్ట్ చేసుకుంటాను. జాగ్రత్తగా మీరు వీడియో పాస్ చేసి నేను సెలెక్ట్ చేసిన స్ట్రైక్ లెవెల్స్ ఒకసారి మీరు నోట్ చేసుకొని చూడండి. సో మార్కెట్స్ అయితే మంచిగా పైకి వెళ్ళినాయి. ఆల్మోస్ట్ 200 పాయింట్స్ పైన మార్కెట్ ఇప్పుడు 40 పాయింట్స్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 160 పాయింట్స్ కాల్ సైడ్ రికవర్ అయింది. సో ఈ ప్రాసెస్లో మనం కాల్ సైడ్ ప్రీమియమ్స్ కలెక్ట్ చేసాం. చూసుకోవచ్చు మీరు. 22,500 పుట్లో నేను 1,500 కలెక్ట్ చేసా. 23,000 కాల్లో సెలెక్ట్ ప్రాఫిట్ బుక్ చేశాను. 23,100 కాల్లోనే ప్రాఫిట్ బుక్ చేశా. మనం ఇంకొకటి ఏంటంటే ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ అయితే జరుగుతుంది నిన్న, ఈరోజు, రేపు ఏప్రిల్ 8 వెన్స్డే మార్నింగ్ 10 o'clockకి మనకి రేట్ కట్ కూడా డెసిషన్ ఉంటుంది. సో రేట్ కట్స్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ డెఫినెట్లీ రేట్స్ అయితే ఇంక్రీజ్ చేయరు వాళ్ళు. వడ్డీ రేట్లు అయితే ఇంక్రీజ్ చేయరు. రేట్ కట్స్ ఇచ్చారంటే అది మార్కెట్కి ఇంకా పాజిటివ్ అవుతుంది. మనకి రేట్ కట్స్ ఈ సిచ్యువేషన్లో ఇవ్వకపోవచ్చు, బట్ రేట్స్ అయితే పొరపాటున కానీ రేపు ఒక 25 బయాస్ పాయింట్ ఇంక్రీజ్ చేసినా సరే మళ్ళీ మార్కెట్ పడిపోతుంది. మ్యాక్సిమం ఇలాంటి సిచ్యువేషన్లో అయితే చేయరు. సో దానికి రేపు కొత్తగా ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా 10 o'clockకి చాలా జాగ్రత్తగా ఉండండి, 10 to 10:30. సో చూడండి 23,200లో ఆల్రెడీ 1,500 మనం కలెక్ట్ చేసాం. 22,500లో పుట్లో 1,500 కలెక్ట్ చేసాం. 23,000లో కాల్లో 1,400 కలెక్ట్ చేసాం. స్లోగా అలా ప్రీమియమ్స్ ఫాలో అవుతుంది. టైం గడిచే కొద్దీ మార్కెట్లో ప్రీమియమ్స్ ఫాలో అవుతాయి కదండి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఆ ప్రీమియమ్స్ని మనం మార్కెట్కి ఎప్పుడు దూరంగా ఉండాలి. మనం మార్కెట్కి ఎప్పుడు మినిమం 100 పాయింట్స్ దూరంగా ఉంటే మార్కెట్ మనకు దగ్గరికి వచ్చే కొద్దీ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. అంతేగాని మార్కెట్ మన దగ్గరికి రాకుండా క్లోజ్ అయిందనుకోండి, ఆ ప్రీమియమ్స్ 0 అయిపోతాయి. కాబట్టి మనకి అది ప్రాఫిట్. సో ఇరాన్ వాళ్ళు యూఎస్ మీద ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు, ఎవరైనా చూడొచ్చు ఆ వీడియో. వాళ్ళు యూఎస్ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు కదా వాళ్ళ పైలట్ గురించి. సో అది యాక్చువల్గా రెస్క్యూ ఆపరేషన్ కాదు. ఒక 200 మెంబర్స్ వచ్చి వాళ్ళు యురేనియంని థెఫ్ట్ చేయడానికి హాయిస్ట్ ఆపరేషన్ అన్నట్టుగా, కానీ వాళ్ళకి యురేనియం అయితే దొరకలేదు, సేఫ్గా ఉంది అన్నట్టు యూఎస్ వాళ్ళని ఇవి ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు విక్రిస్తున్నట్టే ఒక వీడియో పెట్టారు అంత ధైర్యంగా. సో సీజ్ఫైర్ అయితే వాళ్ళు యూఎస్ పెట్టే కండిషన్స్కి యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ ఫర్దర్గా మార్కెట్స్ అయితే ఇంకా అంత నెగిటివ్ ఉండదేమో అన్నట్టుగానే రికవర్ అవుతున్నాయి. తెలియదు ఇప్పుడు మార్కెట్ సీజ్ఫైర్కి రియాక్ట్ అవుతుందా, లేదంటే రేపటికి ఆర్బీఐ మన రేపో రేట్ కట్ ఈ మీటింగ్ అవుట్కమ్ ఉంది కదా దానికి రియాక్ట్ అవుతుంది. అనేది ఏదైనా సరే మార్కెట్లో మనకి మూవ్మెంట్ ఉండాలి. మార్కెట్లో పడినా పర్లే పెరిగినా పర్లే మనకి మూవ్మెంట్ ఉంటే మనం ఆ ప్రీమియమ్స్ని క్యాచ్ చేసుకోవచ్చు. మనమైతే నేను యాక్చువల్గా ఈరోజు అనుకున్నది ఆల్మోస్ట్ 7,000 ప్రాఫిట్ వస్తే ఆపేద్దాం అనుకున్నా, బట్ మనకి ఆల్మోస్ట్ ఈరోజు 9,200 వరకు ఉంది. సో రౌండ్ ఫిగర్ 10,000కి వెళ్తే చూద్దాం, ఎందుకంటే లెవెల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ 22,500 లెవెల్స్, 23,000 లెవెల్స్ ఉన్నాయి. మార్కెట్ ఈ మధ్యలోనే క్లోజ్ అయినా మనం మంచి ప్రీమియం, ఇప్పుడు కాల్ సైడ్ ప్రీమియమ్స్ నేను సెల్ చేసా. మార్కెట్ ఇంకొక 100 పాయింట్స్ పడిపోయింది అనుకోండి, పుట్ సైడ్ పొజిషన్స్ యాడ్ చేస్తా. ఆల్రెడీ చూడండి పుట్ సైడ్ పొజిషన్స్ యాడ్ చేస్తున్నా. కాల్ సైడ్స్ అయితే నేను అన్ని ఎగ్జిట్ అయిపోయాను. మార్కెట్ ఫాలో అవుతుంది. మన టార్గెట్ 10,000 రీచ్ అయింది.
సో ఇప్పుడు ఇదే నేను స్లోగా ఫస్ట్ 3000 ప్రాఫిట్లోకి వచ్చాం, తర్వాత 6000, 7000, 9000, 10,000 ఇదే లాస్ట్లోకి వెళ్తున్నాం అనుకోండి. ఎప్పుడైతే 2000, 3000 లాస్ట్లోకి వెళ్తారో ఇంకా ఆ రోజు మీరు ఆపేయడం బెస్ట్. ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి అగైన్ అండ్ అగైన్ మనకు ఛాన్స్ వచ్చి ఆపర్చునిటీ దొరికిన ప్రతిసారి మనం పొజిషన్స్ తీసుకున్నాం. సో ఇలా మన వీడియోస్ని అర్థం చేసుకోండి ట్రై చేయడానికి. అలాగే మీరు ఆప్షన్ బయింగ్ గురించి ఎంతమంది వీడియోస్ పెట్టినా మీరు దయచేసి 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఆప్షన్ బయింగ్లో చాలా రిస్క్ ఉంటుంది. ప్రీమియమ్స్ మెల్ట్ అయిపోయే కొద్దీ మీకైతే లాస్లోకి వెళ్ళిపోతారో అనుకోకుండా. ఆప్షన్ సెల్లింగ్లో ఏంటంటే మీరు మార్కెట్ పెరుగుతుందని ట్రేడ్ చేసినా పడుతుందని ట్రేడ్ చేసినా సరే 2 సైడ్లో మీరు ప్రీమియం క్యాచ్ చేసుకోవచ్చు. లాస్లోకి వెళ్ళినా ఎక్కువ లాస్లోకి వెళ్ళరు. మీరు ఎప్పుడు మార్కెట్కి దూరంగా ఉన్నంతసేపు మీరు మార్కెట్కి లాస్లో వెళ్ళరు. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అప్ టు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మనది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ నేను పెడతానని చెప్పా కదా. సో ఖచ్చితంగా నేను రేపు కానీ వెళ్ళిన కానీ మనం లాస్లో ఉన్నామా ప్రాఫిట్లో ఉన్నామా అనేది పెడతా. మీరు డైలీ వీడియోస్ చూసి డైలీ ప్రాఫిట్స్ పెడుతున్నారని ఎవరిదే చూసి మోసపోకండి. ఎందుకంటే చాలా ఫేక్ యాప్స్ ఉంటాయి. మీకు రియల్ మనీ కాకుండా విర్చువల్ మనీ ఇచ్చి దాంతో ట్రేడింగ్ చేయమంటారు. సో దాంతో వాళ్ళు బోత్ 2 అకౌంట్స్ తీసుకుని ట్రేడ్ చేసి మీకు ప్రాఫిట్లో ఉన్నామని చూపిస్తారు. కంపల్సరీ మీరు ఎవరైతే మీకు P&L ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తారో వాళ్ళనైతే ఫాలో అవ్వండి. ప్రెజెంట్ మన వీడియోనైతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.